श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। श्रीमात्रे नमः। ఆస్తిక భక్త మహాశైలందరికీ కూడా ముందుగా ఆ జగన్మంగళకారిణి యొక్క దివ్యమంగళాశీస్సులు కలగాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన గృహంలో ప్రతిరోజు కూడా నిర్వహించుకునేటువంటి పూజా విధానంలో రెండవ భాగం, మొదటి భాగం పంచోపచార పూజా విధానాన్ని ఇంతకు ముందు వీడియోలో మనం అప్లోడ్ చేశాం. ఇప్పుడు రెండవ భాగమైనటువంటి షోడశోపచార పూజా విధానం అనగా 16 విధాలైనటువంటి ఉపచారాలతో భగవంతుడికి పూజ చేసేటువంటి విధానాన్ని అతి సులభంగా మనం ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ షోడశోపచార పూజా విధానం చేసేటప్పుడు గణపతి ప్రార్థన అనగా శుక్లాంబరధరం విష్ణుం అనేటువంటి ప్రార్థనతో మొదలు పెట్టాలి. దానికన్నా ముందుగా గంట తీసుకొని నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తూ గంట మోగించాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతా ఆహ్వానలాంఛనాం అని మంత్రం చెప్తూ గంటను మ్రోగించాలి. ఇది పూర్తయిన తర్వాత ఆచమనం చేస్తున్నాం. ఈ ఆచమనం చేసేటువంటి విధానాన్ని శాస్త్రంలో చాలా విధానాలు చెప్పడం జరిగింది. అందులో ఒక విధానాన్ని మీ అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి విధానాన్ని చెప్తున్నాను. హస్తౌ ప్రక్షాళ్య అని అంటూ కుడి చేతిలో నీటిని వేసుకొని చేతిని శుభ్రం చేసుకోవాలి. ఓం విష్ణు శక్తియే స్వాహ అంటూ తీర్థంలాగా తీసుకోవాలి. మరలా రెండవసారి ఓం బ్రహ్మశక్తగే స్వాహ అంటూ మరలా తీర్థంలా తీసుకోవాలి. ఓం శివశక్తగే స్వాహ అంటూ మరలా తీర్థంలాగా తీసుకోవాలి. హస్తౌ ప్రక్షాళ్య అంటూ 3 సార్లు తీర్థంలాగా తీసుకున్న తర్వాత చేతిని శుభ్రం చేసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత కుడి చెయ్యి బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు, చిటికన వేలు తగలకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి 3 వేళ్లతో అక్షతలు తీసుకోవాలి. ఆ అక్షతలని వాసన చూసి ఎడమ వైపుగా వెనక్కి వదిలిపెట్టేసేసేయాలి. నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తూ వాసన చూసి ఎడమ వైపుగా వెనక్కి వదిలిపెట్టేసేసేయండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమివారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారవేత్ అంటూ అక్షతలు ఎడమ వైపుగా వెనక్కి విడిచిపెట్టేసేసేయాలి. దీనిని భూశుద్ధి అని అంటారు. మూడవది ప్రాణాయామం అనగా ఈ 3 వేళ్లతో నాసికాన్ని స్పృశించి అనగా ముక్కు పట్టుకొని గాలి పీలుస్తూ వదులుతూ ఓంకారనాదాన్ని చేస్తూ ఉండాలి. అనగా ఓం ఓం అని అనుకుంటూ ఉండాలి. నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు సంకల్పం అని చెప్పేటువంటి దాన్ని మనం చెప్తున్నాము. ఈ సంకల్పం చెప్పేటువంటి సందర్భంలో ఒక పుష్పాన్ని చేతిలోకి తీసుకొని పట్టుకొని నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తూ ఉండాలి. మీ కొరకు పూజ చేసుకుంటున్నారు కాబట్టి మమ అని చెప్పని అనుకోవాలి. అదే మనం ఎవరి కొరకైనా పూజ చేస్తే యజమాన్యస్య అని చెప్పాలి. అంటే ఆ వ్యక్తి కొరకు పూజ చేస్తున్నాము అని అర్థం. మన గృహంలో చాలా వరకు మన కోసం మనమే పూజ చేసుకుంటాం కాబట్టి మమ అని చెప్పుకుంటే సరిపోతుంది. మమ ఉపార్థ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోర్ రాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే
భరతఖండే మేరోః దక్షిణే దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావర్యో నదీ మధ్యప్రదేశే మమ స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరే. శ్రీ అన్న తర్వాత మీరు ఏ సంవత్సరంలో అయితే పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం యొక్క పేరు చెప్తే సరిపోతుంది. ఇప్పుడు శుభకృత్నామ సంవత్సరం కాబట్టి మీకు ఉదాహరణకి ఈ సంవత్సరం యొక్క పేరు చెప్తున్నాను. శుభకృత్నామ సంవత్సరే ఆయం అనగా దక్షిణాయనమైతే దక్షిణాయనం, ఉత్తరాయణమైతే ఉత్తరాయణం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం దక్షిణాయనంలో పూజ చేస్తున్నాం కాబట్టి దక్షిణాయనే. ఈ దక్షిణాయనం పూర్తయిన తర్వాత ఋతువు యొక్క పేరు చెప్పుకోవాలి. ఋతువు యొక్క పేరు పూర్తయిన తర్వాత తిథి యొక్క పేరు, తిథి యొక్క పేరు పూర్తయిన తర్వాత వారం యొక్క పేరు చెప్పుకొని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని చెప్పుకొని శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య నామదేవస్య అని మీ యొక్క గోత్రము, మీ ఇంటి యొక్క యజమాని పేరు అనగా మీ ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు, ధర్మపత్ని వారి యొక్క భార్య పేరు, కుమారస్య వారి యొక్క పిల్లల పేర్లు, కుమార్తెస్య వారి యొక్క కూతుర్ల పేర్లు చెప్పుకోవాలి. మీ యొక్క గోత్రము పేర్లు చెప్పుకోవటం పూర్తయిన తర్వాత నేను చెప్పేటువంటివి చెప్పాలి. అస్మాకం మమ కుటుంబానాం కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచిత కరిష్యే అని చెప్పుకొని మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని కళ్ళకద్దుకొని భగవంతుని యొక్క పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత పుష్పాలు అందుబాటులో పెట్టుకోవాలి. నేను చెప్పేటువంటిది చెప్తూ పుష్పాలతో పూజ చేస్తూ ఉండాలి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని చెప్తూ పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి అని అంటూ ఇంకొక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత నీళ్లతో ఉన్నటువంటి గ్లాసు తీసుకొని నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తూ నీళ్లు చూపించాలి. హస్తయోః అఢ్యం సమర్పయామి అంటూ ఒకసారి నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టాలి. మరలా నీళ్లు తీసుకొని పాదయోః పాద్యం సమర్పయామి అంటూ నీళ్లు పక్కన విడిచిపెట్టాలి. మరలా మూడవసారి నీళ్లు తీసుకొని ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టాలి. అదేవిధంగా ఒక పుష్పం తీసుకొని ఆ పుష్పంతో భగవంతుడి యొక్క రూపం మీద నీళ్లు చల్లాలి. ఉపచారీక స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లటం పూర్తయిన తర్వాత వస్త్రం సమర్పయామి అంటూ పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. మరలా పుష్పాన్ని తీసుకోవాలి. యజ్ఞోపవీతం
సమర్పయామి అంటూ పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. గంధం అందుబాటులో పెట్టుకోవాలి. పుష్పాన్ని గంధంలో ముంచి గంధం సమర్పయామి అంటూ గంధాన్ని చల్లి పుష్పాన్ని పెట్టేసి నమస్కారం చేసుకోవాలి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాని సమర్పయామి అంటూ అక్షతలని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. పుష్పం సమర్పయామి అంటూ పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఈ పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు పూజ చేసేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి కానివ్వండి, సహస్రనామావళి కానివ్వండి, ఏది వస్తే అది చక్కగా చదువుకుంటూ పుష్పాలతో పూజ చేస్తూ ఉండాలి. అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు, లేదంటే సహస్రనామాలు కనుక వస్తే సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. అలాగా మీకు వచ్చినటువంటి మంత్రాలతో చక్కగా భగవంతుడికి పూజ చేసి ఆ తరువాత భగవంతుడికి ధూపాన్ని సమర్పించాలి. అగరబత్తీలు వెలిగించి చక్కగా ఆ వెలిగించినటువంటి అగరబత్తీలతో ధూపం చూపించాలి. ధూపం సమర్పయామి అంటూ ధూపాన్ని సమర్పించాలి భగవంతుడికి. ధూపం సమర్పించిన తర్వాత మొట్టమొదటిగా మనం దీపారాధన వెలిగించాం కదా, ఆ దీపారాధనని 2 చేతులతో 5 సార్లు భగవంతుడికి చూపించాలి. దీపం సందర్శయామి అంటూ దీపారాధన చూపించి నమస్కారం చేసుకోవాలి. ధూపదీపాన్నంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్ధరితో నీళ్లు తీసుకొని స్వామికి చూపించి పక్కన విడిచిపెట్టాలి. ఈ తర్వాత నైవేద్యాన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు సమర్పించవచ్చు. మధుర ఫలాలు, పండ్లు అందుబాటులో ఉంటే పండ్లు కానివ్వండి, స్వీట్స్ అందుబాటులో ఉంటే స్వీట్స్ కానివ్వండి, లేని పక్షంలో చక్కగా ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్పలు కానివ్వండి నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యంగా సమర్పించేటువంటి వాటి చుట్టూ గాయత్రీ మంత్రాన్ని చదువుతూ నీళ్లు చల్లాలి. చూడండి. ఓం భూర్భువర్షవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అంటూ నీళ్లు చల్లి అమృతమస్తు అమృతోస్థరణమసి అని చెప్పి ఆ నైవేద్యాన్ని 5 సార్లు స్వామివారికి చూపించాలి. ఎలా చూపించాలయ్యా? నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తూ చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అని చెప్పిన తర్వాత ఉద్ధరణితో నీళ్లు తీసుకొని భగవంతుడికి చూపించి హస్తౌ ప్రక్షాళయామి అని చెప్పి నీటిని పక్కన విడిచిపెట్టాలి. మరలా నీళ్లు తీసుకొని భగవంతుడికి చూపించి పాదౌ ప్రక్షాళయామి అని చెప్పని పక్కన విడిచిపెట్టాలి. మరలా 3వసారి నీళ్లు తీసుకొని శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పని పక్కన విడిచిపెట్టాలి. నైవేద్యం పెట్టడం పూర్తయింది. ఆ తర్వాత తాంబూలం అందుబాటులో ఉంటే తాంబూలం తీసుకోవచ్చు. లేని పక్షంలో చక్కగా 2 పుష్పాలను చేతిలోకి తీసుకొని పట్టుకొని తాంబూలాన్ని సమర్పయామి అని చెప్పని ఆ పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తాంబూల చర్వణాన్నంతరే అని చెప్పని ఉద్ధరణితో నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టాలి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం అనగా హారతి వెలిగించి చక్కగా భగవంతుడికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. ఇక్కడ మనం కర్పూర హారతిని ఇవ్వచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి హారతులు, ఏకహారతి, ద్విహారతి, త్రిహారతి, ఇలాగా వివిధ రకాలైనటువంటి హారతులు ఇవ్వచ్చు. ఈ కర్పూర హారతిని సమర్పించేటప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం చెప్పండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పని ఉద్ధరణితో నీళ్లు తీసుకొని పక్కన విడిచిపెట్టి కర్పూర హారతిని భగవంతుడికి 5 సార్లు సమర్పించి
మీరు కూడా కర్పూర హారతికి నమస్కరించి చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. కర్పూర హారతి సమర్పించిన తర్వాత మంత్రపుష్పం, ఈ మంత్రపుష్పాన్ని నేను చెప్పేటువంటిది చెప్తే సరిపోతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాతు అని చెప్పని పుష్పాన్ని కళ్ళకద్దుకొని భగవంతుని యొక్క పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ప్రదక్షిణాపూర్వక నమస్కారం అనగా పైకి లేచి కుడివైపుగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్రదక్షిణ చెయ్యాలి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ప్రదక్షిణ చెయ్యాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాః పాపాత్మా పాపసంభవ త్రాహి మాం నరకాఘోర త్రాహి మాం శరణాదేవి శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వర అంటూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. అది పూర్తయిన తర్వాత మరలా అక్షతలు కానీ పుష్పాలు కానీ తీసుకొని పూజ చేస్తూ ఉండాలి. ఛత్రమాత్యాదయామి ఛామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాం నారోహయామి సకల రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార మంత్రోపచార వేదోపచార పూజాని సమర్పయామి అంటూ నమస్కారం చేసుకోవాలి. కుడి చేతిలోకి కొంచెం అక్షతలు తీసుకొని పట్టుకోవాలి. ఉద్ధరణి తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని నేను పలికేటువంటి మంత్రాన్ని పలకొచ్చు. పలికి ఆ నీటిని కింద విడిచిపెట్టి అక్షతలని భగవంతుడి పాదాల దగ్గర సమర్పిస్తే సరిపోతుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని నీళ్లు కింద ఒక ప్లేట్లో విడిచిపెట్టి అక్షతలు భగవంతుడి యొక్క పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం పూర్తయిన తర్వాత చక్కగా భగవంతుడికి క్షమాపణ మంత్రాన్ని చెప్పి, అనగా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేసుంటే క్షమించి నన్ను అనుగ్రహించయ్యా అని స్వామికి నమస్కరించి భగవంతుడికి పూజ చేసినటువంటి అక్షతలు కొంచెం తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సు మీద వేసుకొని నమస్కారం చేసుకోవాలి. భగవంతుడికి ప్రసాదంగా సమర్పించినటువంటి వాటిని స్వీకరించాలి. తీర్థాన్ని తీసుకోవాలి. నేను చెప్పేటువంటి మంత్రం చెప్తూ తీసుకోవాలి. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని చెప్పి తీర్థాన్ని స్వీకరించాలి. పూర్తయిన తర్వాత భగవంతుని పాదాల దగ్గర ఉన్నటువంటి పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సును ధరించటం కానీ లేదంటే ఆడవారు తలలో పెట్టుకోవటం కానీ చెయ్యాలి. భగవత్ పూజా పుష్పం శిరసాధారయేత్. ఇప్పుడు మనం చేసినటువంటి దాన్ని షోడశోపచార పూజా విధానం అనగా 16 విధాలైనటువంటి ఉపచారాలతో భగవంతుడికి పూజ చేసేటువంటి విధానంగా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇది కుదరనటువంటి వారు ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేసినటువంటి పంచోపచార పూజా విధానాన్ని చేసుకోవచ్చు. పంచోపచార పూజా విధానం కన్నా ఇంకా ఎక్కువగా భగవంతుడికి పూజ చేయాలి అని అనుకున్నవారు రెండవ విధానమైనటువంటి షోడశోపచార విధానం ద్వారా భగవంతుడికి పూజ చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.